హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారు గాయస్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మంచి మాట. మనం జనరల్గా అందరినీ చూసినప్పుడు ఏమనుకుంటామంటే, వావ్ వీళ్ళు భలే ఉన్నారు, వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, కష్టాలు లేవు, హ్యాపీగా బైక్ మీద వెళ్తున్నారు, కారు మీద వెళ్తున్నారు, మంచి హౌస్లో ఉంటున్నారు అని అనుకుంటాం కదా. ప్రతి ఇంటి తలుపుకి ఒక కష్టం ఉంటుందండి. అది మనకి ఎలా తెలుస్తుంది? ఆ ఇంటి లోపల ఉండే వాళ్ళ బాధపడితే కానీ. వాళ్ళ ఇంటిలో పడే బాధ మనకు తెలియదు కదా. ప్రతి ఒక్కరిని చూసిన వెంటనే మన ఐస్తో జడ్జ్ చేసేస్తాం హ్యాపీ లైఫ్ అని. ఎవరికి హ్యాపీ లైఫ్ ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు జీవితంలో. అయితే నీ పోరాట జీవితంలో నువ్వు పడుతున్న సమస్యల్లో కుంగిపోతున్నావా? బాగా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావా? ఒకసారి గుర్తుపెట్టుకో, ఇంత డిప్రెషన్ మూమెంట్లో నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. నీకెవరు హెల్ప్ చేయరు. లేకు, సెల్ఫ్ మోటివేషన్ తీసుకో. ఇంకా ఏడ్చింది చాలు. నీ కోసం ఆలోచించడానికి ఏ ఒక్కరు రారు. ఈ భూ ప్రపంచం మీద అంత టైం ఎవరికీ లేదు. నిన్ను నువ్వే మోటివేట్ చేసుకో. వెళ్ళి ప్రేయర్ చేసుకో. వెళ్ళి మార్నింగ్ వెళ్ళి కన్నీరు కాచి ప్రార్థన చేయి. చిన్న వర్కౌట్ చేసుకో. మంచిగా ఏదో ఒక డిష్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా నీకు నువ్వే హెల్తీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేసుకో. హ్యాపీగా నీకు బాగా సంతోషం అనిపించే వ్యక్తులతో కాసేపు మాట్లాడు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో ఒక 10 నిమిషాలు ఆడుకో. ప్రశాంతంగా కూర్చో. తొందరగా పడుకో. దేనికోసం ఎక్కువ ఆలోచించుకో. నీకోసం బలపరిచి పర్వాలేదు నేను ఉన్నానులే అనేవాళ్ళు ఎవరు ఉండరు. నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలి. ఏడుస్తున్న వేళలో, కన్నీరు కారుస్తున్న వేళలో ఆదరించే మనుషులు లేక, ప్రేమించేవారు లేక, ఏదో బలహీనమైన అలవాట్లకు బానిసలైపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్లీజ్ దేనికి ఎడిక్ట్ అవ్వకు. సమస్యలు ఎంతకాలం ఉంటాయి? చీకటి పోగానే ఖచ్చితంగా వెలుగు వస్తుంది. నీ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అయ్యి దేవుడు నీ కోసం ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఓర్చుకున్నావు కదా, ఇప్పటివరకు భరించావు కదా, ఇప్పటివరకు సహించావు కదా, మరి ఇంకేంటి? ఎందుకు అంత దిగులు పడుతున్నావు? ఎందుకు అంత కృంగిపోతున్నావు? ప్లీజ్ వేకప్. ఈరోజు మంచి మాటతో సెలవు తీసుకుందాం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.